మన జీవితంలో దేవుడు నిర్ణయించిన గమ్యం ఒకటి ఉంది అందరికీ. కానీ ఆ గమ్యం చేరటానికి ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి విషయంలో ఆయన చిత్తం అడగాలి. లార్డ్, ఇస్ దిస్ యువర్ విల్? లార్డ్, ఇస్ దిస్ యువర్ విల్? ఇది నీ చిత్తమేనా? ఇది నీ చిత్తమేనా? ఇది నీ చిత్తమేనా? ఆయన చిత్తాన్ని అడిగి కాలు తీసి పెడితే మాత్రమే నీ జీవితంలో గ్యారంటీడ్ విక్టరీ, లేకపోతే దెర్ ఇస్ నో గ్యారంటీడ్ విక్టరీ. ఎందుకంటే శత్రువుకి తెలుసు నీ అంతం ఏంటో. శత్రువుకి తెలుసు దేవుడు నీ వాగ్దానం చేసింది ఏంటో. శత్రువు నీ అంతాన్ని మార్చలేడు, కానీ నీ ఇప్పుడుని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఇప్పుడు తప్పుదారులు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. నిన్ను ఇప్పుడు ఇరికించాలని చూస్తున్నాడు. నువ్వు అక్కడ చేరను ఒకని ఇక్కడ ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడే కావాలి సంపూర్ణ సమర్పణ. దేవా, నీ చిత్తమే జరుగును గాక. రెండోది, ఆయన వాక్కు ద్వారా ఆయన చిత్తం, ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. మూడోది, యథార్థమైన ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేసేవారు ఉండాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటారు. నాలుగోది ఏంటది? నాలుగోది పేషెన్స్. హోల్డ్ ఆన్. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, చెప్పిన దేవుడు చేసి చూపిస్తాడు. ఆయన చిత్తంలో నీకు కావాల్సింది పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. అది ఉంటే నీకు కార్యం జరుగుతుంది.